भारत माता की जय। जय हिंद। जय हिंद। गणमन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभाशिष मागे गावे तव जय गाथा। जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 जय। మన భారతదేశానికి ఆగస్టు 15, 1947 సంవత్సరంలో స్వాతంత్రం వచ్చింది. భారతదేశము అంటే పెద్దలు చెబుతున్న మాట, భా అంటే ప్రకాశము, అంటే వెలుగు. రథ అంటే అందులో ఆ ప్రకాశాన్ని చూడటానికి, అందులో కలవటానికి, దాంట్లో కలిసిపోవటానికి ఇచ్చ కలిగిన వాడు, అంటే జ్ఞానం మీద దృష్టి కలిగిన వాడు. దాన్నే పురుషార్థం అని పెద్దలు చెబుతారు. అటువంటి హృదయం కలిగింది భారతీయ హృదయం. దానికి నిజమైన స్వాతంత్రం అని పేరు. అటు ఉన్న అప్పుడు మాత్రమే అదేమో జీవుడికి కలిగే స్వాతంత్రం. ఇదేవో జీవనంలో మనకి ఎదురయ్యే సమస్యలు కానీ వాటి నుంచి కలిగిన స్వాతంత్రం. అది ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలన చేసి వాళ్ళ నుంచి మాకు సాంప్రదాయం సంస్కృతి ఉంది, దాన్ని మేము కాపాడుకోవాలి, మా ఉద్దేశాన్ని, దానికోసం మాకు స్వాతంత్రం కావాలి అని చెప్పని పోరాడి మహనీయులందరూ స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారు. ఇక్కడ మనకి 3 రంగులు కనపడుతున్నాయి: తెలుపు, ఆకుపచ్చ, ఆ తర్వాత కాషాయ రంగు. ఒక మాటలో చెప్పాలంటే తెలుపు అంటే పవిత్రత. మనసు పవిత్రత ఉంటేనే ఉత్తమమైన భారతీయులు, అట్లానే పౌరులు కానీ హృదయం బాగా ఉన్నప్పుడు మాత్రమే అది సస్యశ్యామలంగా పచ్చగా ఉంటుంది. పవిత్రత ఉన్న చోట దుర్భిక్షం ఉండదు, పచ్చగా ఉంటుంది. అంటే పాడి పంట అట్లానే ఇవ్వాలని ఎక్కడా కూడా అసూయ ద్వేషాలు లేకుండా నలుగురితో కలిసిపోయే బుద్ధి పవిత్రతలోనే వస్తుంది. అప్పుడే ఇవ్వబుద్ధి అవుతుంది. లేకపోతే స్వార్థంతో కొట్లాట్లే. ఇప్పుడు నేడు జరుగుతున్న యుద్ధాలు కానీ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కానీ పచ్చదనం లేకపోవటం, పవిత్రత లేకపోవటం, అట్లా పంచుకునే బుద్ధికి వైరాగ్యం, అదే కాషాయం. పవిత్రత, పచ్చదనము పంచుకోవటం, ఇదే భారతీయ జెండా. దానికి సంకేతంగా మనందరిలో మంచి మార్పులు వచ్చి అట్లా పవిత్రమైన హృదయం పురుషార్థం అని పెద్దలు చెబుతారు. ఉత్తమమైనటువంటి లోపల అజ్ఞాన ప్రకాశం వైపు, అపవిత్రత వైపు, అలానే ఆ పంచుకునే విశాల బుద్ధి, ధాతృత్వం, ఆ తర్వాత వైరాగ్య బుద్ధి. మళ్ళా ఇది నాకు కావాలి అనే కానీ హక్కులు లేవు అక్కడ. అది నిజమైన స్వాతంత్రం. అట్లాంటి పవిత్రమైన రోజులు రావాలని పెద్దలందరి త్యాగానికి జోహార్లు అర్పిస్తూ, అలానే పరమ పురుషులైన జ్ఞానులు మనకి జాతి రత్నాలు వాళ్ళందరినీ పరమాత్మని ప్రార్థన చేస్తూ
మంచి భావి భారతదేశం రావాలి అని పరమాత్మని ప్రార్థన చేస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ శ్రీ శివానంద సద్గురుభ్యో నమః. భారత్ మాతాకు జై.
చిన్నగా